ప్రజల మధ్యకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అసెంబ్లీకి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఆయన మొహం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని ఎండగడతారని భయంతో అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరేమన్నారండి, ఏ మొహం పెట్టుకొని వస్తారంటే ఆయన ఫేస్ కాకుండా వేరే ఫేస్ ఏమైనా పెట్టుకొని వస్తారా ఏందండి? ఆయన వేసి ఏందండి, పదాలుగా చాటును తక్కువ తిరిగినాడు ఎట్లా వస్తాడు? కనీసం 11 నిమిషాలు వచ్చాడు, 11వ తారీఖు వచ్చాడు, 11 నిమిషాలు ఏదో వచ్చారు, ఎగిరేది వెళ్ళిపోయారు, మమ అనిపించుకున్నారు. రండి, రెగ్యులర్గా రండి అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేస్తున్నారు ప్రశ్నించండి. తిరుపతి లడ్డు కల్తీ లేదని చెప్పన్నారుగా, అసెంబ్లీలో చర్చించండి మీరు వచ్చి దమ్ముంటే. మాకు మైకే ఉండే దమ్ముంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి దమ్ముంటే అని చెప్పి అడుగుతున్నారు కదా మరి వాళ్ళు. ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి? 11 మందికి, 11 మెంబర్కి 11 మంది వాళ్ళకి ఎట్లా ఇస్తారు హోదా? దానికి తగ్గ సంఖ్య లేదు కదండి వాళ్ళకి. ఆ సంఖ్య ఉంటే కనీసం 25 మంది 30 మంది గెలిస్తే ఏదైనా హోదా ఇచ్చేవాళ్ళు. అసలు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళ ఇది కాపాడుకోవడానికన్నా రావాలిగా. మా కార్యకర్తలు ఇట్లా చంపుతున్నారు, అది ఇదని బయటకు వాళ్ళు చేస్తున్నారు, అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చుగా. స్పీకర్ గారు, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా రాంబాబు గారు బూతులు తిట్టారు, బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారు, బూతులు తిడతాం మా హక్కు. అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాము ఆ రోజు ఏం చేయలేదు మేము. మళ్ళీ మా రాంబాబు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కదా? అసెంబ్లీలో రావచ్చుగా, అసెంబ్లీలోకి వచ్చి చర్చించచ్చుగా. చర్చిస్తారు, ప్రజలు చూస్తారు వీళ్ళ తప్పులు, వీళ్ళు మాట్లాడే ఆహభావాలు ఇవన్నీ చూసి మళ్ళీ చేత్కరిస్తారు. 11 నుంచి 1వ నెంబర్ సంఖ్యకి తీసుకొస్తారు. భయంతో వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు. మాకు ప్రతిపక్ష వచ్చిన 10 నిమిషాలే గడగడలాడిపోయారు 164 మంది, అది జగన్ అన్న అంటే అని చెప్పారు వైసీపీ నాయకులు చెబుతున్నారు కదా. ఆ 11 నిమిషాలు వీళ్ళు గడగడలాడారు. 11 నిమిషాలు ఎప్పుడు గడుస్తాయా అని చెప్పి ఒక్కొక్కళ్ళకి 1 నిమిషం గడికి లెక్కేసుకొని తుర్రుమని పారిపోయారు, వెనక్కి తిరిగి చూడకుండా. రమ్మనండి, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, రండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రండి, మీరు అసెంబ్లీకి రండి, మీతో పాటు మీ 10 మంది శాసనసభ్యులు తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చెబుతున్నారు కదా, అడగండి, నిలయండి. మీకు తప్పులుంటే నిలయండి. నిలయకుండా మీరు ఎక్కడో దాక్కొని, ఎక్కడో చెట్లు చాటున కొమ్మల చాటున దాక్కొని అది చేస్తాం ఇది చేస్తాం చేస్తాం అనేది అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంబటి రాంబాబు ఏంటి తగ్గేదేలే అంటున్నాడుగా, సైకిల్ చేస్తున్నారుగా మరి అంబటి రాంబాబు గారు. ఏ విషయంలో తగ్గరంటారు? ఆయన జైలుకి వెళ్ళడంలో తగ్గేది లేదు, బూతులు తిట్టడంలో తగ్గేది లేదు, దానికి మటుకు తగ్గేది లేదని చెబుతున్నాడు అతను. వాళ్ళ కార్యకర్తలకు ఇండికేషన్ ఇస్తున్నారు, మీరు తగ్గగాకండి, తగ్గేదిలే, బూతులు తిట్టండి, విధ్వంసం చేయండి అని, తగ్గేది లేదని చెబుతున్నాడు. అంటే ఇక్కడ మరి వాళ్ళని పరామర్శించడానికి వరుస పెట్టి పరామర్శ యాత్రలు జరుగుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. అంబటి రాంబాబు గారిని ఎవరు వంగవీటి నరేంద్ర గారు అయితే కనుక పరామర్శ చేస్తా అన్నారు. గల్లా పట్టుకున్న వాళ్ళకి గల్లా చించుతాం తొందరలోనే అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? నరేంద్ర గారు ఇంతవరకు ఎప్పుడు చట్టసభల్లోకి ఎక్కడికి రాలేదు. అసెంబ్లీకి కానీ, కార్పొరేటర్ కానీ, పంచాయతీకి కానీ ఎక్కడ చట్టసభల్లోకి అనేది ప్రజల చేత ఎన్నుకోబడాల. అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం నరేంద్ర గారి గురించి. మరి కాపు టైగర్ ని, కాపుల్ని అణిచివేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ కార్డు ఒకటి తీస్తున్నారు కదా, కులం కార్డు, ఎలా చూడాలంటారు? సొంత బాబాయిని చంపి నారాసుడి చరిత్రని టైటిల్ పెట్టి సాక్షి పేపర్లు చేసిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారండి. వాళ్ళు కాపు కమ్యూనిటీ మీద లేపుతారు, ఇంకో కమ్యూనిటీ మీద లేపుతారు. ఏమి లేకపోయినా కానీ, నిప్పు లేకపోయినా కానీ పొగ తెప్పించగల సామర్థ్యం వాళ్ళు వైసీపీ నాయకులు. అంత సామర్థ్యం ఉంది వాళ్ళ దగ్గర. 2014-19లో కూడా ఏం లేదు, పింక్ డైమండ్ అన్నారు, ఏమైపోయారు? ఏం లేదు. వాళ్ళు చేసేదల్లా ఇదే, ఆ భూతకల్పంలో గాలి ధూళి పోగు చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. అందుకు తప్పి ఏం లేదు వైసీపీ నాయకులకి. ఇప్పుడు మరి ఎలా చూడాలంటారు? ఇక్కడ ఈ వరుస పెట్టి దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు అంటున్నారు. ఇందాక మీరు అడిగిందే, లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి బయట చెబుతున్నారు కదా, అసెంబ్లీలో వచ్చి మాట్లాడవచ్చు కదా అంటున్నారు. మరి నిజంగానే అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు? అది మాత్రం చాలా కాన్ఫిడెంట్ చేద్దాం, రామ్ అనే మాట చెబుతున్నారు కానీ శాసన మండలికి వస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆడలేక మధ్యలో తరువు ఏదో సామెత ఉంది కదండి, ఆ సామెత టైపే వీళ్ళదండి. అసెంబ్లీలో వీళ్ళ సంఖ్యాబలం, కూటమి సంఖ్యాబలం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు వేసే ప్రశ్నలకి అతని దగ్గర ఆన్సర్ ఉండదు. అతను ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు కదా,
వైసీపీ తరఫున అది మాట్లాడాలి కదా అతనే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మాట్లాడే మాటలకి అతని దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకని చెప్పి ముఖం చాటేస్తున్నాడు మాట్లాడలేక. అది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త వివాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు కదా, కుల రాజకీయాలు మళ్ళీ మొదలు పెట్టిన వైఎస్ఆర్సీపీ అనొచ్చు అంటారా ఈ మాట? ఆ రోజుల్లో 89-94 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను దించడం కోసం, ఒక ముఖ్యమంత్రి గట్టిగా ఉన్నాడని అతన్ని దించడం కోసం మత కలహాలు ఏ విధంగా జరిగినాయి, దాని వెనకాల ఎవరున్నారనేది ప్రజలందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ మత కలహాల్లో చాలా మందిని చంపారు వీళ్ళు. దాని వెనకాల ఎవరున్నారో క్లియర్గా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. దివంగ నేత ఉన్నాడు, మహామేత ఉన్నాడు. ఇది ప్రజలకు తెలుసు మత కళాల్లో ఎవరున్నారు ఏంటనేది. ఆ ముఖ్యమంత్రిని తెచ్చడం కోసం గందరగోళం చేశారు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో. వాళ్ళు దేనికైనా పాల్పడతారు, దాని నుంచి వచ్చిన వారసత్వమైన పార్టీగా. మరి నారా లోకేష్ గారి గురించి జై భీమ్రావ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతా, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాకపోతే 10,000 రూపాయల ఉద్యోగానికి కూడా పనికిరాడు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? శ్రావణ్ కుమార్ గారికి ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం అండి. ఏంటండి ఆ మాట్లాడతారు? ఓ పార్టీ అధ్యక్షుడు అండి ఆయన. శ్రావణ్ కుమార్ గారికి చంద్రబాబు గారు చాలా గౌరవం ఇచ్చారు, విలువనిచ్చారు. లోకేష్ బాబు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విలువగా మాట్లాడారు, గౌరవం ఇచ్చారు. కానీ ఆ విలువ అనేది, గౌరవం అనేది అతను కాపాడుకోలేకపోయాడు, వెళ్ళిపోయాడు. అదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కుటుంబానికి వరుస పెట్టి పరామర్శలు అండి. బైరెడ్డి అంటున్నాడు కదా, గడ్డం అయిందే, చెయ్యి అయిందే, అట్లా దూకుంటే తప్పిందనే మాట అయితే అంటున్నాడు కదా. ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేది ఒక గాలి దూలి పోగు చేసి తయారు చేసి ఆ బ్యాచ్ మొత్తాన్ని వేసుకొని తిరిగే ఒక జోకర్లా అంటాడు. ఏంది అండి అంత మాట అన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని? అతను జోకర్ అండి. జోకర్ అంటారు ఏంటండి? ఎవరు నాయకుడు అని చెప్పి వాళ్ళు పొదాలకు ఎత్తుకుంటుంటే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2 నిమిషాలు నిల్చోమను, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గర. మా శబరమ్మతో 2 నిమిషాలు మాట్లాడమను, మా శబరమ్మతో. అంత సినిమా లేదు అతనికి. బైరెడ్డి రాజశేఖర రెడ్డే నంది కొట్టుకుని నంద్యాలన్నా కానీ శబరమ్మ వాళ్ళ పేరు ఏదో ఇంటి పేరు పెట్టుకొని వాళ్ళ ఏదో వారసత్వం అని చెప్పి క్రియేట్ చేసుకొని అతను మనుగడ కోసం తిరగడమే కానీ అంతకు తప్పి ఏం లేదు. ఏం లేదంటారు? ఏం లేదు. సిద్ధార్థ రెడ్డి ఏం లేదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టైగర్. అతను ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పేరు వింటున్నాం. నంది కొట్టుకూరు అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు వినిపించేది ఎక్కడైనా కానీ. ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు మటుకు కూడా నంది కొట్టుకూరు అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, నంద్యాలంటే శబరమ్మ. మరి ఈ మధ్యకాలంలో చూస్తే గనక మళ్ళీ వైసీపీ నాయకులందరూ పాత భాషలోనే మళ్ళీ మొదలు పెడుతున్నారు, అంటే పాత భాషకే వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ పాత భాషనే? వాళ్ళ 5 సంవత్సరాలు వాడిన భాషే మళ్ళీ మొదలు పెడుతున్నారు. పాపం ఎవరైతే కనుక మన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అయితే కనుక ఇలాంటి భాష ఆమోదయోగ్యం కాదు అంటూ రాజమండ్రి జైలు మొదలు వాపోయిన పరిస్థితి అయితే చూసాము. అంబటి రాంబాబుని అంత దారుణంగా తిట్టారు, ఇది కరెక్ట్ కాదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూసాము. ఎలా చూడాలంటారు ఈ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి వ్యాఖ్యల్ని? తమ్మినేని సీతారాం కూడా అతను కూడా ఒకప్పుడు వాడాడుగా. చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఇస్తే తీసేస్తా అన్నాడుగా. అసలు అతను కూడా అరెస్ట్ చేయాలి దాని మీద. ఒక బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఆ సెక్యూరిటీ తీసేస్తే చంపేస్తా, చేసేస్తా, అతని సంగతి తేలుస్తా అన్నాడు. అతని మాటలు కూడా హాస్యాస్పదం. అతని మాటలు కూడా పరిగణలోకి ఏం తీసుకోకూడదు. అతను కూడా ఈ వైసీపీలో ఒక జోకర్ లాంటాడు. అతను కూడా